అధికారులు ప్రజల దగ్గరకు వచ్చి అడుగుతున్నారు. అక్కడక్కడ కొంత గందరగోళం సృష్టిస్తారు. అధికారులు వచ్చిందే మీ వివరాలను సేకరించడానికి. మా వివరాలు లేవు అని కొంతమందిని ఉసిగొల్పి కొన్ని గ్రామాలల్లో చిల్లర మల్లర పంచాయతీ పెట్టాలని చూస్తున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్న, తెలంగాణ రాష్ట్రంలో ఉండే దాదాపుగా 12,000 పైన గ్రామ పంచాయతీలలో జరిగిన గ్రామ సభలల్లో పాల్గొన్న వాళ్ళకు అధికారులే మీ దగ్గరకు వచ్చింది. అధికారులు మీ వివరాలు రాసుకుంటారు. అధికారులు మీ వివరాలు తీసుకొని మీ సమస్యల్ని పరిష్కరించడానికి వచ్చినప్పుడు మీరు ఆ అధికారులకు పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వండి. మీ వివరాలన్నిటినీ కంప్యూటర్లో క్రోడీకరించి మీకు అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ప్రజలకు జవాబుదారీతనంగా మేము ఉంటాం. ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాం. ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. ఇది రాష్ట్రం నలుమూలలా మీరు గుర్తుపెట్టుకోండి. చెప్పింది చేసి చూపించే పార్టీ ప్రభుత్వం మనది. తెలంగాణ ఇస్తామన్నాం, తెలంగాణ ఇచ్చినాం. 2023లో మనం అధికారంలోకి వస్తామన్నాం, మనం అధికారంలోకి వచ్చి చూపించినాం. ఇవాళ అధికారంలోకి వచ్చిన మనం అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ పథకాలను అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. అందుకే నిరంతరం మేమందరం పనిచేస్తున్నాం. మీ ఆశీర్వాదం ఉండాలి. ఇవాళ మీరు ఒక్కటే ఆలోచన చేయండి. కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ఈరోజు రాష్ట్రం మొత్తం అభివృద్ధి కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకొని ఒక పక్కన గోదావరి నదీ జలాల మీద కట్టిన కాళేశ్వరం కూలిపోయినా, ఈసారి దేశం మొత్తం మీద కాళేశ్వరం కూలిన 1,56,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించి 500 రూపాయల బోనస్ కూడా ఇచ్చి ఇవాళ రైతులను ఆదుకున్నాం. 10 ఏళ్ళైనా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి కాలే. 10 ఏళ్ళైనా నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకానికి కనీసం టెంకాయ కొట్టలే. ఇవాళ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని ఈరోజు మనకు నీళ్లు తేవాలని, కృష్ణానది జలాలు కొడంగల్కు తీసుకురావాలని మనం కష్టపడుతుంటే కాళ్ళల్లో కట్టెలు పెడుతుండ్రు. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. ఇవాళ వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు. వాళ్ళని చేయొద్దన్నమా? కల్వకుర్తి పూర్తి చేయొద్దన్నమా? భీమా, నెట్టంపాడు, కోయిలి సాగర్ ప్రాజెక్టులను, ఆర్టీఎస్ ప్రాజెక్టులను, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను మనమేమన్నా వద్దన్నమా? పూర్తి చేయొద్దని ఏమన్నా అడ్డం పడ్డామా? 10 ఏళ్ళైనా చంద్రశేఖరరావు గారికి, రామారావు గారికి ఓపిక లేకుండే, తీరిక లేకుండే. ఎంతసేపు వాళ్ళ సంపాదన, వాళ్ళ ఫామ్ హౌజులు, వాళ్ళ కుటుంబం యొక్క క్షేమమే తప్ప 4 కోట్ల ప్రజల సంక్షేమం పట్టించుకోలే. అందుకే ఇవాళ ఆ పథకాలన్నీ వేగంగా పూర్తి చేస్తున్నాం. అవి ఒకవేళ